హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఇంతకుముందు మనం భాస్కర్స్ ఏరియా ఛానల్లో ముఖ్యమంత్రి యువనేస్తం ఏపీ నిరుద్యోగ భృతి పథకం వివరాలు, అలాగే నిరుద్యోగ భృతికి మీరు అర్హులా అనర్హులా అనే 2 వీడియోస్ని చేసి మనం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఈ 2 వీడియోలు చూడకపోతే వాటిని చూడండి. మీకు ఈ నిరుద్యోగ భృతికి సంబంధించిన కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. మరి మనం ఈ వీడియోలో సేమ్ ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, దానికి సంబంధించిన వివరాలని మనం స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. మరి మనం ఆ వివరాల్లోకి వెళ్ళిపోదామా? ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి ఈ పథకం అనేది సెప్టెంబర్ 14న రిజిస్ట్రేషన్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి. గవర్నమెంట్ అంచనా ప్రకారం ఈ పథకానికి 10,11,234 మంది అర్హులుగా తేల్చడం జరిగింది. మరి దీనికన్నా ఎక్కువే దరఖాస్తులు రావచ్చు అని కూడా గవర్నమెంట్ అనుకుంటుంది. టోటల్గా వచ్చిన దరఖాస్తుల్ని వాళ్ళతో ఉన్న సమాచారంతో పోల్చి చూసి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది గవర్నమెంట్ తేల్చబోతోంది. వీటిని వివిధ సమాచారం ఆధారంగా రూపకల్పన చేయడం జరిగింది. అలాగే ఈ దరఖాస్తు ప్రక్రియకు అర్హతలను అనర్హతలను కూడా వెల్లడించడం జరిగింది. మరి మీరు ఈ పథకానికి అర్హులా అనే విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. 1, వయసు 22 నుంచి 35 మధ్య ఉండాలి. మీరు పీజీ, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసి ఏడాది అయి ఉండాలి. దారిద్ర్య రేఖకు దిగువన అంటే బీపీఎల్ కన్నా కింద ఉన్నటువంటి కుటుంబం వాళ్ళు అయి ఉండాలి. తర్వాత మీకు వైట్ రేషన్ కార్డు ఉండాలి. అలాగే మీరు ప్రజా సాధికార సర్వేలో నమోదై ఉండాలి. అండ్ ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తుండాలి. ఇవి అర్హతలు మీకు రావడానికి. మరి అనర్హతలు ఏంటివి అంటే, మీరు మీ యొక్క డిగ్రీలను ఇతర రాష్ట్రాల్లో చేసి ఉండకూడదు. తర్వాత మీ కుటుంబంలో ఉన్న వాళ్ళలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. తర్వాత మీకు కారు అంటే 4 చక్రాల వాహనం కారు ఇలాంటివి ఉండకూడదు. తర్వాత మీ ఇంట్లో గవర్నమెంట్ నుంచి పొందే రాయితీల సంబంధించిన ప్రభుత్వ పథకాల్లో మీరు 50,000 పైన పొంది ఉండకూడదు. తర్వాత మీరు ప్రభుత్వ రంగ లేదా ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్నా లేదా మీ పేరు మీద ఈపీఎఫ్, పిఎఫ్, ఈఎస్ఐ వంటి వాటిలో మీరు నమోదై ఉన్నా మీరు అనర్హులు. తర్వాత 2.5 ఎకరాల మాగాని లేదా 5 ఎకరాల మెట్టు కంటే ఎక్కువ భూమి ఉన్నా కూడా మీరు అనర్హులు. కానీ అనంతపురం జిల్లా వాళ్ళకి అయితే 5 ఎకరాల మాగాని 10 ఎకరాల మెట్టు గరిష్టంగా ఉండవచ్చు. అలాగే మీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నా కూడా మీరు అనర్హులు అవుతారు. అంటే ఎన్టీఆర్ భరోసా అనే పెన్షన్లు ఇస్తున్నారు కదా, అలాంటి వ్యక్తి మీ కుటుంబంలో ఉన్నా కూడా మీరు అనర్హులుగా తేల్చడం జరుగుతుంది. అలాగే శారీరక వికలాంగుల కోటా కింద పెన్షన్ పొందుతున్నా కూడా మీరు అనర్హులు. ఇవి అనర్హులకు సంబంధించిన రూల్స్. ఇక మనం యువనేస్తం అనే పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే, మొట్టమొదటిగా మనం బ్రౌజర్ అనే దాన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. అదే ఏది http://yuvanestham.ap.gov.in అనే వెబ్సైట్ని మనం బ్రౌజర్లో ఓపెన్ చేయాలి. నేను దీన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు దాని ద్వారా ఈ లింక్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ లింక్ను ఓపెన్ చేసిన తర్వాత మనకి అప్లై నౌ లేదా లాగిన్ అనే బటన్ కనిపిస్తుంది. మనం ఈ అప్లై నౌ లేదా లాగిన్ అనే బటన్ క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ మీద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి కనిపిస్తాయి. అంటే మీరు దీనికి అప్లై చేయాలి అనుకుంటే ఈ 4 డాక్యుమెంట్స్ని మీరు రెడీగా పెట్టుకోవాలి. అవే 1 ఆధార్ కార్డు, 2 మీ మొబైల్ నంబర్ మీ చేతిలో ఉండాలి, అది కూడా మీ ఆధార్ నంబర్కి లింక్ అయి ఉండాలి. తర్వాత మీ పీజీ లేదా డిగ్రీ లేదా డిప్లొమా
సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీ చేతిలో ఉంటే, ఒకవేళ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వాళ్ళతో లేకపోతే మీ యొక్క హాల్ టికెట్ నంబర్ మీరు ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ని తెచ్చుకోవచ్చు. తర్వాత వైట్ రేషన్ కార్డు కూడా ఉండాలి. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఈ యువనేస్తం అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై నౌ లేదా లాగిన్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే అది క్లిక్ చేస్తామో అప్పుడు మన యొక్క ఆధార్ నంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మనం ఆధార్ నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద సెండ్ ఓటీపీ అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయంగానే మనం ఆధార్ ద్వారా లింక్ చేయబడిన మొబైల్ ఫోన్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనే దాన్ని మనం ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే మనం వెరిఫై ఓటీపీ అనే బటన్ ప్రెస్ చేస్తామో ఓటీపీ కరెక్ట్గా ఉంటే సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ ఓటీపీ అని వచ్చి మనకు నెక్స్ట్ వేరే పేజ్కి మనం డైవర్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ పేజ్లో మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. అంటే మీ పేరు, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి అందులో కనిపిస్తాయి. వాటితో పాటు మీ ఫోన్ నంబర్, మీ ఈమెయిల్ ఐడి అనేది కూడా కనిపిస్తుంది. మీ ఫోన్ నంబర్, మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉన్నాయి అంటే పర్లేదు. కరెక్ట్గా లేకపోతే మీ ఫోన్ నంబర్ని, మెయిల్ ఐడిని మీరు కరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు. టైప్ చేసిన తర్వాత మీరు ఎలిజిబులా కాదా అనే విషయం కూడా మనకి నెక్స్ట్ అని క్లిక్ చేయగానే కనిపిస్తుంది. ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా అన్ని గ్రీన్ టిక్ మార్క్స్ అనేవి వస్తే మీరు ఎలిజిబుల్. అందులో ఏ ఒక్క టిక్ మార్క్ అయినా మనకి రెడ్ కలర్లో కనిపిస్తే మీరు ఎలిజిబుల్ కాదు. ఏదైతే రెడ్ మార్క్లో ఉంటుందో దాన్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకు అన్ని గ్రీన్ టిక్ మార్క్స్ వస్తేనే మనం ఈ పథకానికి ఎలిజిబుల్ అని అర్థం. ఒకవేళ మనకి అన్ని గ్రీన్ టిక్ మార్క్స్ వచ్చాయి అంటే మనకు ఆటోమేటిక్గా మనం అగ్రీ అనే బటన్ని ప్రెస్ చేయగానే మనం ఆటోమేటిక్గా నెక్స్ట్ స్క్రీన్కి అనే దానికి వెళ్ళిపోతాం. ఓకే, దానికన్నా ముందు అన్ని గ్రీన్ టిక్ మార్క్స్ వచ్చిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి కొంతమందికి కనిపిస్తున్నాయి, కొంతమందికి కనిపించడం లేదు. అలా ఒకవేళ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి రాకపోతే మీతో మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి సంబంధించిన మార్క్ లిస్ట్ ఆల్రెడీ మీతో రెడీగా ఉంటే మీ యొక్క యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి మీరు గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత మీ సర్టిఫికెట్ని ఒకసారి అప్లోడ్ చేయండి అని అడుగుతుంది. కాబట్టి మీ సర్టిఫికెట్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీ సర్టిఫికెట్ని మీరు అప్లోడ్ చేయాలి. ఎప్పుడైతే మీరు అప్లోడ్ చేస్తారో అప్లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్ చెక్ బాక్స్లో మనం టిక్ చేసి అగ్రీ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే మనం అగ్రీ అనే బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అని వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఇంకా నెక్స్ట్ మనం అగ్రీ అని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ క్లోజ్ అనే బటన్ని క్లిక్ చేయాలి. మన ఇన్ఫర్మేషన్ అంతా చూసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం సబ్మిట్ అని క్లిక్ చేస్తామో అప్పుడు వెంటనే మనకు ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఏమని? సక్సెస్ అని వచ్చి మన పేజ్ అనేది లాగిన్ పేజ్కి డైవర్ట్ అవుతుంది. అంటే అప్పుడు మనకు ఒక లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఈ విధంగా మీరు చేసేటప్పుడు ప్రాసెస్ అంతా రాకపోతే లేదా మీ డీటెయిల్స్ ఏవైనా కనిపించకపోతే మీరు వెంటనే కింద ఉండే గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ అనే దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీ సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని టైప్ చేసి వాళ్ళకు పంపిస్తే వాళ్ళు మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన మార్గాన్నైనా సూచించవచ్చు, లేదా వాళ్ళే ఒకవేళ కరెక్ట్ చేసేటట్లుంటే వాళ్ళే అయినా కరెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఓకే సక్సెస్ఫుల్గా అయినప్పుడు మీకు లాగిన్ పేజ్ ఓపెన్ అయితే వెంటనే మీ ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది. అంటే మీ ఫోటో, మీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. మీరు ఈ స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత అక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అప్లై ఫర్ ముఖ్యమంత్రి యువనేస్తం అని ఒక బటన్ కనిపిస్తుంది. మీరు ఆ బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది.
జనరేట్ అవ్వడంతో పాటు మీ యొక్క అప్లికేషన్ ఐడి అంటే యువనేస్తం ఐడి అనేది మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి అలాగే మీ మెయిల్ ఐడికి వచ్చేస్తుంది. ఇలా మీరు ఇక్కడతో ఈ పథకానికి రిజిస్టర్ అయినట్టు అనమాట. అంటే మీకు ఒక యువనేస్తం ఐడి అనేది జనరేట్ అయిపోయింది. ఇక మీరు మీ యొక్క లాగిన్ పేజ్లో అంటే మీ యొక్క ప్రొఫైల్ పేజ్లో మీరు ఇంకా ఏవైనా కొత్తగా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంటే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇంకా మీరు ఎక్కువగా అంటే ఇప్పుడు మనకి డిగ్రీ అన్నారు, మీరు ఒకవేళ పీజీ చదివింటే మీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎందుకు అంటే మీకు నిరుద్యోగ భృతితో పాటు ఇక్కడ మీకు ట్రైనింగ్ అనేది కూడా లేదా జాబ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, కాబట్టి ఆ ట్రైనింగ్కి పంపివ్వడం మీ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని పంపివ్వడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా మీకు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో ఆ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏవైనా 3 ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేస్తే మీ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేవి సబ్మిట్ అయిపోతాయి. తర్వాత ఇంతకుముందే మీరు ఒకవేళ ట్రైనింగ్స్కి ఎక్కడైనా అటెండ్ అయింటే దానికి సంబంధించిన వివరాలని కూడా మీరు ట్రైనింగ్స్ అటెండెడ్ అనే దాని కింద తెలియజేయచ్చు. తర్వాత మీకు నిరుద్యోగ భృతి శాంక్షన్ అయిన తర్వాత ఆల్రెడీ మనందరికీ తెలుసు ఈ నిరుద్యోగ భృతి అనేది అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి రోజు నుంచి నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళు స్క్రూటినీ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అని వాళ్ళు తేల్చిన తర్వాత నేరుగా మీ అకౌంట్లోకి అక్టోబర్ 2వ తారీఖు నుంచి 1000 రూపాయలు అనేది పడడం జరుగుతుంది. మరి ఆ ట్రాన్సాక్షన్స్ని మీరు చూసుకోవాలనుకుంటే మీరు పేమెంట్ ట్రాన్సాక్షన్ అనే బటన్ని ప్రెస్ చేయడం ద్వారా తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు మీ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత కూడా మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఈ గ్రీవెన్స్ డీటెయిల్స్ ద్వారా మీరు తెలియజేయచ్చు. ఇవన్నీ ఓకే అయిపోయిన తర్వాత ఫైనల్గా మీరు ఇందులో నుంచి బయటికి రావాలనుకుంటే ఇక్కడ లాగౌట్ అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీ అకౌంట్ నుంచి బయటికి రావచ్చు. సో ఇవి మీరు ముఖ్యమంత్రి యువనేస్తం అనే పథకానికి అప్లై చేయాలనుకున్నప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు. తర్వాత కొద్దిమందికి ఇలా అప్లై చేస్తున్నప్పుడు కరెక్ట్గా రావడం లేదు, కొన్ని ఇలా రెడ్ టిక్ మార్క్స్ వస్తున్నాయి, అన్ని గ్రీన్ టిక్ మార్క్స్ రావడం లేదు. ఒకవేళ మీరు ప్రజా సాధికార సర్వేలో రిజిస్టర్ కాలేదు అంటే మీకు ఆటోమేటిక్ ఇక్కడ పక్కన హెల్ప్ అని వచ్చేస్తుంది. అక్కడ మీకు ఆ హెల్ప్ అనేది క్లిక్ చేస్తే మీరు ఏం చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ప్రజా సాధికార సర్వేలో రిజిస్టర్ కాకపోతే టు కంప్లీట్ ప్రజా సాధికార సర్వే ప్లీజ్ విజిట్ ది నియరెస్ట్ మున్సిపల్ ఆఫీస్ ఆర్ పంచాయతీ ఆఫీస్ ఆర్ రెవెన్యూ ఆఫీస్, కాంటాక్ట్ ది నియరెస్ట్ ఎన్యూమరేటర్ ఆఫ్ పిఎస్ఎస్, రైజ్ ఎ స్పెసిఫిక్ గ్రీవెన్స్ త్రూ యువనేస్తం పోర్టల్ ఆర్ రైజ్ అన్సర్వే రిక్వెస్ట్ ఫ్రమ్ బిలో. ఒకవేళ మీరు ప్రజా సాధికార సర్వేలో రిజిస్టర్ కాకపోతే మీకు దగ్గరలో ఉన్న ఎన్యూమరేటర్ని కలచడం ద్వారా మీరు రిజిస్టర్ కావచ్చు. లేదా 1100 అనే పీపుల్స్ ఫస్ట్ అనే నంబర్కి మీరు ఫోన్ చేసి మీ యొక్క సమస్యను వాళ్లకు తెలియజేస్తే వాళ్ళు మీకు సమాచారాన్ని అందిస్తారు. ఓకే, ఇది సెకండ్ ప్రాబ్లం. ఒకవేళ బయోమెట్రిక్ కాకపోయినా కూడా మీరు ఎన్యూమరేటర్ని కలచాలి. ఇక ఒకవేళ మీ ఏజ్ ప్రూఫ్ కానీ ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి కూడా మీరు నియరెస్ట్ మీ సేవాని కానీ కాంటాక్ట్ కావచ్చు. అలాగే ఒకవేళ మీరు పీజీ హోల్డర్ కాదు అని వస్తే మీ హాల్ టికెట్ నెంబర్ని మీరు ఎంటర్ చేయడం ద్వారా మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ని తెచ్చుకోవచ్చు. ఓకే, కానీ ఇవన్నీ మనం సమస్యలు చూసినప్పుడు ఇక్కడ కామన్గా మనకు కనిపిస్తుండేది ఏమి అంటే ఏం కనిపిస్తుంది, ఇక్కడ కాల్ 1100 అంటే పీపుల్స్ ఫస్ట్ అనే నంబర్ ఇక్కడ 1100 అనేది కనిపిస్తుంది. సో మీకు ఈ ముఖ్యమంత్రి యువనేస్తం అనే పథకం కింద మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే మీరు డైరెక్ట్గా 1100 నంబర్కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీ సమస్యను వాళ్ళకు తెలియజేయచ్చు. సో ఇవి ముఖ్యమంత్రి యువనేస్తంకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. ఈ విషయాలను మీకు ఎంతగానో తోడ్పడతాయని ఆశిస్తూ ఇలాంటి వీడియోస్ మీకు మరలా కావాలి అనుకుంటే
మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయాలు ఇంకా ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఫైనల్గా ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ని బట్టే వేరే వాళ్ళు చూడాలా వద్దా అనే దాన్ని నిర్ణయించుకుంటారు. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.